హాయ్ దోస్తులు, ఎట్లా ఉన్నారు? ఇవాళ మీకోసం ఎగ్ చికెన్ పకోడీ అనేది ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక బాండీ అయితే పెట్టుకోండి. బాండీ వేడయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ అయితే పోయండి. నేను ఇక్కడ ఆయిల్ పోస్తున్నాను. సో మీరు కూడా మీకు తగినంత. ఇదైతే మనం ఏంటంటే చికెన్ అలాగే ఎగ్స్ ని పెరుగు అలాగే కారం ఉప్పు అన్ని కలిపి పక్కనైతే పెట్టుకున్నా. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. బాగా బీట్ చేసా పెరుగు ఎగ్స్ ని బాగా చికెన్ కి పట్టిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎగ్ చికెన్ రెండు కలిపి తల్లి పిల్లని చేస్తే ఎట్లా ఉంటది, అద్దరిపోద్ది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీరు ట్రై చేసి ఉంటే. అలాగే మీరు ఈరోజు సండే ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. మన నూనె కాగిపోయింది. మన నూనెలో అయితే ఇప్పుడు దాకా పక్కన పెట్టుకున్న చికెన్ ఎగ్ ని అయితే వేసేసుకుందాం. ఇది మొత్తం మనకి ఆయిల్ అయితే బాగా వేగాలన్నమాట. వేగితే అప్పుడు టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాచులర్స్ కి అయితే అద్దరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇది పొరుట్లో అలాగే మనకి చికెన్ ఉన్నట్టు చూస్తున్నారు కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనేది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కొంతసేపు కలుపుతూ ఉన్న తర్వాత మనకి పొరుటు టైప్ లో అయితే వచ్చేస్తుంది. కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి, సాల్ట్ అలాగే కారం మీకు తగినంత అయితే వేసుకోండి. అలాగే గరం పౌడర్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ అనేది కూడా వేసుకోండి. మొత్తం మసాలాలు అయితే వేసేసుకోండి, ఏవైతే వీడియోలో చూపిస్తామో అన్ని. చూస్తున్నారు కదా మనకి మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది. కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే టేస్టీ ఎగ్ చికెన్ పకోడీ అయితే రెడీ అయ్యిద్ది. మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి.